#ask Dr. John అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మోహన్ దాసరి 6258. జాన్ సార్, ఏ స్మాల్ డౌట్, మినాక్సిల్ యూజ్ చేసి హెయిర్ ఆయిల్ కూడా యూజ్ చేయవచ్చా సార్? మినాక్సిల్ వాడుతున్నారు, చాలా మంచిది. హెయిర్ ఆయిల్ వాడాలనుకుంటున్నారు, ఇది కూడా మంచిదే. కానీ రెండింటిని మిక్స్ చేసి వాడొచ్చా, లేకపోతే మినాక్సిల్ అప్లై చేసిన దాని మీద మళ్ళీ ఆయిల్ వాడొచ్చా, లేకపోతే ఆల్రెడీ మీరు ఆయిల్ అప్లై చేశారు మినాక్సిల్ వాడొచ్చా? ఇటువంటి చాలా డౌట్లు మీకు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, మినాక్సిల్ వాడుతున్నప్పుడు దాని పర్పస్ వచ్చేసి స్కాల్ప్ లోపలికి వెళ్ళడం, అంటే స్కాల్ప్ మీద ఉండే అట్లీస్ట్ పై పొరల్లోకి అది అబ్జర్వ్ అవ్వాలి. అందుకోసమే దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది. సో అది అబ్జర్వ్ అవ్వాలంటే స్కాల్ప్కి మినాక్సిల్కి మధ్యలో ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. ఐ మీన్ టు సే, మినాక్సిల్ లోషన్కి స్కాల్ప్కి మధ్యలో డాండ్రఫ్ పార్టికల్స్ ఉన్నా, లేకపోతే డస్ట్ పార్టికల్స్ ఉన్నా, లేకపోతే స్కాల్ప్ నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ ఉన్నా, లేకపోతే మీరే అప్లై చేస్తున్న ఆయిల్ ఉన్నా, మినాక్సిల్ అనేటువంటిది స్కాల్ప్కి రీచ్ అవ్వదు. అలా రీచ్ కాకుంటే రూట్స్ దగ్గరికి రీచ్ అవ్వదు. అలా రీచ్ కాని పక్షంలో మనం అనుకుంటున్న రిజల్ట్ ఏమాత్రం రాదు. సో మినాక్సిల్ అప్లై చేసేటప్పుడు స్కాల్ప్ అనేటువంటిది క్లీన్గా, నీట్గా, డ్రైగా ఉండాలి. ఇది అర్థమైంది. ఇప్పుడు ఆయిల్ సైమల్టేనియస్గా వాడాలి అనుకుంటున్నా అంటే మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాం. ఆయిల్ యొక్క పర్పస్ ఏంటి అంటే ప్రధానంగా హెయిర్ని కండిషన్ చేయడము, హెయిర్ని నరిష్ చేయడము. కొన్నిసార్లు కొన్ని రకాల ఆయిల్స్లో ఉండే ఔషధ గుణాల వల్ల అవి స్కాల్ప్ మీద అప్లై చేసినప్పుడు కొంచెం అబ్జార్ప్షన్ జరిగితే అది మంచిదే. బట్ ప్రధానంగా ఆయిల్ అనేటువంటిది మనము హెయిర్కే అప్లై చేయాలి. ఇప్పుడు మీరే కనుక స్కాల్ప్ మసాజ్ చేయాలి అట్లా అనుకుంటున్నారు అన్నప్పుడు ఆ రోజు మినాక్సిల్ అప్లై చేయడం స్కిప్ చేసేసేయండి. ఆయిల్ని గోరువెచ్చగా వేడి చేసి దాంతో స్కాల్ప్ మసాజ్ చేసుకోండి, తలంతా అప్లై చేసుకోండి, ఓవర్ నైట్ ఉంచేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసి మళ్ళీ యథావిధిగా మినాక్సిల్ వాడడం స్టార్ట్ చేయండి. బట్ ఈ రెండింటిని మిక్స్ చేసి వాడడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు.